నమస్తే, వెల్కమ్ టు బిగ్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. అమరావతి నిర్మాణం పునఃప్రారంభం సందర్భంగా పీఎం నరేంద్ర మోడీ నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలి. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రానం మార్కండేయ బాబు. ముప్పలనేని ఫిల్లింగ్ స్టేషన్ను ప్రారంభించిన శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న బండ్లమ్మవారి దేవాలయంలో అమ్మవారి వార్షిక తిరునాళ్ల కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి, వంశపారంపర్య అర్చకులు, ఆయా గ్రామాల పెద్దల సమక్షంలో వార్షిక తిరునాళ్ల మహోత్సవానికి శ్రీకారం చుట్టారు. బాపట్ల జిల్లా పిట్లవానిపాళ్లెం మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బగలాముఖి బండ్లమ్మ అమ్మవారి వార్షిక తిరునాళ్ల మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి మాట్లాడుతూ ఈ ఉత్సవాల్లో చందోలు, కుంచలవారిపాళ్లెం, తూర్పుపాళ్లెం, భవనంవారిపాళ్లెం, చౌడిపాళ్లెం, సగ్గుపాళ్లెం మరియు కోడూరు గ్రామాల నుండి అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించడం జరుగుతుందన్నారు. ఆయా గ్రామాల భక్తుల స్వాగతాలతో అమ్మవారు పావనం ఘటాల రూపంలో ఆ గ్రామాల్లో ఊరేగింపుగా పసుపు కుంకుమలు, సద్ది నివేదనలు స్వీకరించబడతాయని తెలిపారు. మే 3వ తారీఖు అమ్మవారి ప్రాచీన బంగారు ఆభరణాలు బ్యాంకు నుండి ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి అలంకరింపబడుతుందని, ఆదివారం మొక్కుబడులు, సద్ది నివేదనలు జరుగుతాయని, 5వ తారీఖు సోమవారం బగళాముఖి జయంతి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. ప్రతిరోజు విశేష పూజా కార్యక్రమాలు, విశేష అలంకరణ జరుగుతుందని, భక్తులు వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని అమ్మవారి ఆలయ దర్శనానికి విచ్చేయవలసిందిగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. తొలి రోజు అమ్మవారిని ఉమామహేశ్వరి దేవిగా అలంకరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి మాజీ చైర్మన్లు మోదుగుల ప్రభాకర్ రెడ్డి, మద్దిరెడ్డి, భవనంవారిపాళ్లెం మాజీ సర్పంచ్ భవనం బసిరెడ్డి, బుడ్డ సాయిబాబు, లంకపోతు శ్రీనివాసరెడ్డి, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బాపట్ల జిల్లాలో ప్రసిద్ధిగాంచినటువంటి శక్తి శ్రీ బగళాముఖి అమ్మవారు. శ్రీ బగళాముఖి అమ్మవారు అనగానే దాదాపుగా స్వయంభువుగా కలిగిన దేవస్థానాల్లో ఈ తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ఇది చాలా ప్రాముఖ్యత పొందింది. అటువంటి అమ్మవారి ఆలయంలో వార్షికంగా జరిగేటువంటి ఉత్సవాలన్నీ కూడా ఈ నెలలో అంటే ఏప్రిల్ 30 తారీఖు నుండి మే నెల 5వ తారీఖు వరకు అంటే 6 రోజుల పాటు అత్యద్భుతంగా చాలా వైభవోపేతంగా జరగడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ అమ్మవారి ఆలయంలో మరి అమ్మవారు 5 రోజుల పాటు ఒక్కొక్క గ్రామం, ఒక్కొక్క ఊరు వెళ్ళి వారి ఆ గ్రామం నుండి అమ్మవారి పసుపు కుంకుమలు అందుకుంటారు. అందులో భాగంగా తొలి రోజున శ్రీ అమ్మవారికి తెల్లవారుజామున అమ్మవారు లభించిన జలాశయం నుండి ఆ జలాలు సేకరించి పంచామృతాలు, ఇతర పుణ్య నదీ జలాలతో అమ్మవారికి ఒక ప్రత్యేక అభిషేక కార్యక్రమం భక్తులకి పరోక్షంగా జరుగుతుంది. అదైన తర్వాత అమ్మవారికి ఒక విశిష్ట అలంకరణ పేరు శ్రీ ఉమాసుందరి మహాదేవి అలంకారం జరుగుతుంది. ఆ రోజున చందోలు గ్రామం, అలాగే చందోలు దిబ్బల మీద సంఘం తరపున ఆ అమ్మవారు గ్రామంలోకి వెళ్ళి ఆయా భక్తుల నుండి పసుపు కుంకుమలు అలాగే సద్య నివేదనలు స్వీకరిస్తుంది. ఇకపోతే 2వ రోజు గురువారం రోజు అయింది. ఆ గురువారం రోజున శ్రీ అమ్మవారికి శ్రీ క్షేత్రపాలిక మహాదేవి అనేటువంటి ఒక విశిష్ట అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఆ రోజున 2వ గ్రామం కుంచెలవారిపాలెం గ్రామం. కుంచెలవారిపాలెంలో 2 గ్రామాలు ఉన్నాయి. ఒకటి తూర్పుపాలెము, మరొకటి పడమరపాలెము. ఈ 2 గ్రామాలలో ఉదయం నుండి రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా ఆయా గ్రామ భక్తుల నుండి అమ్మవారు పసుపు కుంకుమలు అలాగే సద్ది నివేదనలు, మరి వాళ్ళు ఇచ్చేటువంటి కానుకలు వెన్నెగరు స్వీకరించి తిరిగి ఎంత పొద్దుపోయినా సరే ఆ రాత్రి అమ్మవారు ఆలయానికి చేరుకుంటుంది. ఇది 2వ రోజు. ఇకపోతే 3వ రోజు శుక్రవారం అయింది, 2వ తారీఖు. ఆ శుక్రవారం రోజున అమ్మవారికి శ్రీ కామరూపిణి మహాదేవి అనేటువంటి ఒక ప్రత్యేక అలంకరణ జరుగుతుంది. అలంకరణలో ఆయన పూర్తయిన తర్వాత ఆ రోజు భవనంవారిపాలెం అలాగే మరొక గ్రామం చౌడిపాలెం, ఈ 2 గ్రామాలలో అమ్మవారు ఆయా గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామస్థల భక్తుల ద్వారా పసుపు కుంకుమలు అలాగే చద్దన్ వేదులు స్వీకరించి
తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. అదైన తర్వాత ఇకపోతే 4వ రోజు మే 3వ తారీఖు శనివారం అయింది. ఆ శనివారం రోజున ఉదయం అమ్మవారికి తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో ఒక విశిష్ట అభిషేకం జరుగుతుంది. అభిషేకం అయిన తర్వాత అమ్మవారికి సాధారణ అలంకారం జరిపిన తర్వాత అమ్మవారు సంగుపాలెము అలాగే కోడూరు ఈ 2 గ్రామాలకి అమ్మవారు ఆ గ్రామాలకి బయలుదేరి వెళ్తారు. ఆ గ్రామంలో భక్తుల నుండి పసుపు కుంకుమలు అలాగే చద్ద నివేదనలు స్వీకరిస్తారు. అయితే మనం ఈ అమ్మవారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో 4వ రోజున పూర్వం ఎప్పుడు లభించిందో తెలియదు కానీ మన ఆలయ ఆ ముఖమండప నిర్మాణ సమయంలో అంటే 2/11/2002 సంవత్సరంలో ముఖమండప నిర్మాణ సమయంలో భూమిలో దొరికినటువంటి బంగారు ఆభరణములు అంటే పూర్వకాలం మహారాజులు చేయించారా, జమీందారులు చేయించారా, భక్తులు చేయించారా ఎవరికి తెలియని విషయం. రహస్యంగా నిక్షిప్తంగా ఉన్నటువంటి ఆ నిధి అమ్మవారి సన్నిధిలో బయలుపడటం అనేది చాలా గొప్ప విశేషం. ఆ బయలుపడిన ప్రాచీన సువర్ణ బంగారు ఆభరణాలన్నీ కూడా సందోల్ స్టేట్ బ్యాంక్ నందు భద్రపరిచి ఉంటాయి. ఆ రోజున ఉదయం 9 గంటల దగ్గర నుండి ఈ బంగారు ఆభరణాల శోభాయాత్ర జరుగుతుంది. ఆ శోభాయాత్రలో ఈ బంగారు ఆభరణాలన్నీ కూడా దేవాదాయ శాఖ నుండి ఒక ఉన్నత అధికారి అలాగే నేను కార్యనిర్వహణాధికారి నేను ఉన్న ఇద్దరం కలిసి ఆ సంతకం చేస్తేనే కానీ ఆ ఆభరణాల బాక్స్ మాకు హ్యాండ్ ఓవర్ చేయరు. అందులో ఆ సమయంలో మరి పంచాయతీ వారు అలాగే రెవెన్యూ వారు పోలీసు వారు కూడా సాక్షి సంతకాలు చేయాలి. 5 డిపార్ట్మెంట్ సమక్షంలో ఇది మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. అందులో మరొక 5 భక్తులు సాక్షులుగా ఉంటారు. ఈ 10 మంది సంతకాలు పెట్టిన తర్వాత ఆ బాక్స్ మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. మరి భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ ఆభరణాల యొక్క బాక్సును శోభాయాత్రగా మరి చాలా ఉన్నతంగా, ఎందుకంటే భక్తుల కోలాహలం మరి వివిధ రకాల వాయిద్యాలు అనేక విశేషాలతో కూడిన శోభాయాత్ర అమ్మవారి ఆలయం చేరుకొని అందులో ముఖ్యమైనటువంటి ఆభరణాలన్నీ కూడా అమ్మవారికి అలంకారం చేసి అమ్మవారికి ఉదయం 10 గంటల దగ్గర నుండి అలంకారం జరిగిన తర్వాత ఒక దర్శన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఆ 10 గంటల నుంచి వచ్చినటువంటి ఈ దర్శన ఏర్పాట్లన్నీ కూడా సాయంత్రం భక్తకోటి ఉదయం 10 గంటల దగ్గర నుంచి సాయంత్రం ఎంత లేట్ అయినా సరే అమ్మవారి యొక్క దర్శన సౌకర్యం వచ్చిన సమస్త భక్తకోటికి అందించిన తర్వాత మాత్రమే ఎంత పొద్దుపోయినా సరే అప్పుడు ఆ వస్తువులన్నీ కూడా తిరిగి అందరి సమక్షంలో మళ్ళీ రికార్డ్ చేసి ఆ బాక్సులో భద్రపరిచి మళ్ళీ భారీ పోలీసు బందోబస్తు మధ్యలో తిరిగి తీసుకెళ్లి అమ్మవారి ఆభరణాలన్నీ కూడా సందోల్ స్టేట్ బ్యాంక్ నందు మళ్ళీ భద్రపరచడం జరుగుతుంది. ఇది 4వ రోజు కార్యక్రమం. ఇకపోతే 5వ రోజు ఆదివారం వస్తుంది. ఆ ఆదివారం రోజున వచ్చినటువంటి భక్తులంతా కలిసి, అంటే వచ్చిన భక్తులను కాదు, ఈ చెప్పేంత 6 గ్రామాల నుండి వచ్చిన భక్తులంతా కూడా ఆ రోజు తమ గ్రామాల నుండి అమ్మవారికి చద్ది నివేదనలు, పొంగళ్ళు, వారు అనుకున్న మొక్కుబళ్ళు అన్నీ కూడా తీసుకొచ్చి అమ్మవారికి చాలా వేడుకగా చాలా గొప్పగా ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సమర్పణ చేస్తారు. బాపట్ల మండలంలోని సూర్యలంక బీచ్ రోడ్లో బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు ముప్పలనేని శ్రీనివాసరావు నూతనంగా ఏర్పాటు చేసిన ముప్పలనేని ఫిల్లింగ్ స్టేషన్ను బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధన్ రెడ్డి, బావుడ చైర్మన్ సలగల రాజశేఖర్, నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీనారాయణ, టీడీపీ బాపట్ల పట్టణ అధ్యక్షులు గొల్లపల శ్రీనివాసరావు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగు సాహితీ జగతిలో ఒక కొత్త ప్రపంచనాన్ని సృష్టించిన కవి శ్రీశ్రీ అని సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ అన్నారు. బాపట్ల పట్టణంలోని జమేదారుపేటలో గల సాహితీ భారతి కార్యాలయంలో శ్రీశ్రీ 115వ జయంతి సభను నిర్వహించారు. తెలుగు సినిమా సాహిత్య చరిత్రలో శ్రీశ్రీ రచించిన
తెలుగు వీర లేవనా అనే పాటకు తొలిసారిగా కేంద్ర ప్రభుత్వ అవార్డు లభించిందని నరసింహారావు అన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సాహితీవేత్త అబ్దుల్ ఖాదర్ జిలానీ మాట్లాడుతూ ఈ శతాబ్దం నాది అంటూ నిర్భయంగా ప్రకటించిన కవి శ్రీశ్రీ అని అన్నారు. శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానం ఎందరో కవులకు స్ఫూర్తి ప్రదాయనిగా నిలిచిందన్నారు. సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రి మాల్యాద్రిరావు మాట్లాడుతూ శ్రీశ్రీ కష్టజీవికి ఇరువైపులా ఉన్నవాడే కవి అని కవి గురించి గొప్పగా నిర్వచించారన్నారు. సాహితీ భారతి సభ్యులు దగ్గుమల్లి శామ్యుయల్ మాట్లాడుతూ శ్రీశ్రీ అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారని అన్నారు. సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ మాట్లాడుతూ శ్రీశ్రీ 280 చిత్రాలకు 1000కి పైచిలకు పాటలు రచించారని తెలియజేశారు. ఈ సభలో ఎం జాకబ్, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామ్మూర్తి, కాళిదాసు తదితరులు శ్రీశ్రీ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పులి చంపిన రేడిమిస్తూ ఎగరేసిన ఎర్రని జెండా భద్రాలిక నైన ద్వారిక కలగత్త ఖాళీ నాలిక కావాలి అంటూ ఉన్నవానికి అంటూ మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానంలో తన ఆవేదనను కార్మిక లోకానికి కర్షక లోకానికి పంపించాడు. అలాగే శ్రీశ్రీ మహాకవి విశాఖపట్నంలో జన్మించి తెలుగు సాహిత్యంలో దేంట్లోనూ ఇమ్మలేక ఆంధ్రప్రభలో సభ్యుడిగా చేస్తూ దాంట్లోనూ ఇవ్వలేక తన భావనలు ఎప్పుడూ కార్మికులు కర్షకుల కోసం కలం పట్టి తన ప్రతిభను కాటిన మహాకవి శ్రీశ్రీ సంభోగమైనటువంటి గాంధిక భాషలో రాయబడుతున్న కవిత్వాన్ని నిరసిస్తూ వచన కవితని ప్రవేశపెట్టి ఇప్పటి వరకు సాహిత్యం నన్ను నడిపించింది, ఇక సాహిత్యాన్ని నేను నడిపిస్తాను అని చెప్పి నేను ఈ శతాబ్దపు కవిని అని ధైర్యంగా చెప్పుకున్నటువంటి కవి శ్రీశ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు గారు. శ్రీశ్రీ ఒక గొప్ప కవి. ఒక శతాబ్దం పాటు కవులని ఉర్రెత్తించి కొత్త కొత్త కవితల్ని, వచన కవితల్ని ప్రపంచానికి అందింపచేయడంలో వందలాది కవుల్ని తయారు చేసినటువంటి కవి శ్రీశ్రీ. శ్రీశ్రీ గారు లేకపోతే ఈ రోజు వస్తున్నటువంటి ఈ కవిత ప్రపంచం ఉండేది కాదేమో. ఎందుకంటే అంతగా ప్రజల్ని ఉత్తేజపరిచినటువంటి కవి శ్రీశ్రీ. కొత్త పద్ధతిలో కవిత్వం రాయడం మొదలుపెట్టి నవ సమాజానికి ఏది కావాలో నిర్ణయించి ప్రజలకి అందరికీ పామరులకి పండితులకి అందరికీ అర్థమయ్యే రీతిలో కవిత్వాన్ని రాసి ప్రజల్ని రంజింపజేసి ప్రజల్ని ఆనందింపజేసేవారు. అదే కాకుండా ప్రజల్ని చైతన్యపరిచేవారు. ప్రజల్ని భూస్వామ్య పెట్టుబడిదారి పెత్తందారి విధానాలకు వ్యతిరేకంగా ఆయన అనేక కార్యక్రమాలు చేశారు. తర్వాత ఆయన కవితను భూమార్గం పట్టించి కౌలుకు మార్గం కదిలేది కదిలించేది, ముందు నడిపించేది, పెనునిధులను వదిలించేది, పరిపూర్ణకు బతికించేది కావాలని నమ్మకాన్ని అన్నారు శ్రీశ్రీ. శ్రీశ్రీ గారు కవితల్లో ఉన్న పూర్వ రీతుల్ని కాదని సరికొత్త రీతుల్లో కవిత రాయడం మొదలెట్టారు. ఛందస్సుల బందోబస్తుల నిబంధనలు చెప్పి ఛందస్సులు వాడకుండానే ప్రతి వారి కూడా అర్థమయ్యే రీతిలో చక్కటి వచన గేయాన్ని, వచన కవితల్ని రచించారు. అంతేగాక శ్రీశ్రీ గారు సినిమాల్లో కూడా చక్కటి పాటలు రచించారు. దాదాపు 280 సినిమాలలో 1000కి పైగా పాటలు రచించి తెలుగు సినీ జగత్తులో భక్తి జ్ఞాన కర్మ మార్గాల ద్వారా ముక్తి అని శ్రీ వాసుదేవానంద స్వామీజీ అన్నారు. బాపట్ల పట్టణంలోని బాలకృష్ణపురంలో గల తపోవనం ఆశ్రమంలో శంకరాచార్య జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈశా వ్యాసో ఉపనిషత్పై జ్ఞాన యజ్ఞం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మానవుడు భక్తి జ్ఞాన కర్మ మార్గాల ద్వారా ముక్తి పొందవచ్చని అన్నారు. ఈశా వ్యాసోపనిషత్ తరగతులు ఉదయం 6:30 నుండి 7:30 వరకు, సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మే 2 ఆదిశంకరాచార్యుల జయంతి కార్యక్రమాన్ని ఆశ్రమంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాక సత్యనారాయణ,
ముంతా గోవిందరాజులు, పెళ్లి అప్పారావు, బాపనపల్లి బ్రహ్మరాంబ, సమరసత సేవా ఫౌండేషన్, ధర్మ ప్రచారకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇక ప్రవృత్తి లక్షణం కర్మ మార్గంలోకి వచ్చి రెండవది కర్మయోగాన్ని తెలియజేస్తా ఉన్నారు. దీంట్లో నివృత్తి లక్షణం ఏమో మోక్షాన్ని తెలియజేస్తుంటే, ప్రవృత్తి లక్షణం ఏదైతే ఉందో ఇది అభ్యుదయాన్ని, సమాజ అభ్యుదయాన్ని, ఇతని జీవితం వల్ల ఇలా ఉండేటువంటి వాళ్ళనే సమాజం శోభిస్తూ ఉంది కర్మయోగుల వల్లే. ఎందుకని? రాగద్వేషాలు లేకుండా వాళ్ళు బాధపడరు, ఇతరుల్ని బాధ పెట్టరు. ఎందుకని? ఈశ్వరుడే అంతా ఉన్నాడని గురువు చెప్పాడు, కానీ నాకు అర్థం కాలేదు, అర్థం కావడానికి నేను కర్మయోగిగా ఉన్నాను అంటూ రాగద్వేషాలు లేనటువంటి జీవన విధానం జీవిస్తున్నాడు. కాబట్టి అతని వల్ల ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు, కాబట్టి అంతా కూడాను హాయిగా నడుస్తుంది. అతను ఎక్కడ ఉన్నా కూడా కర్మయోగం ఉన్న చోట. ఈ జ్ఞాని చెప్పేది పరబ్రహ్మ స్వరూపంగా ఉన్నాడు తాను జ్ఞాని. ఆత్మబంధువులందరికీ కూడా తెలియజేసేది ఏమిటంటే, బాపట్ల బాలకృష్ణాపురం తపోవనంలో సుందర చైతన్యానంద స్వామీజీ వారి సుందర సత్సంగ్ ఏర్పాటు చేయడం అయింది. శంకరాచార్య జయంతి సందర్భంగా ఏప్రిల్ 28వ తేదీ నుండి మే నెల 2వ తారీఖు శంకరాచార్య జయంతి వరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అయింది. ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7:30 గంటల వరకు, సాయంత్రం 6:30 గంటల నుండి 7:30 గంటల వరకు ఈశావాస్యోపనిషత్తు మీద జ్ఞానయజ్ఞం నిర్వహించబడుతూ ఉన్నది కనుక దీన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే శంకరాచార్య జయంతి రోజున శంకర విజయం అనేటువంటి అంశం మీద శంకరాచార్య జయంతిని కొనసాగిస్తూ, ఆ రోజు శంకరులు ఎలాగైతే ఆది శంకరాచార్యుల వారు భారతదేశంలో ఎలాగైతే ఈ హైందవ సంస్కృతిని పునర్నిర్మాణం చేశారో ఆ విషయాలని తెలియజేసుకుంటూ శంకర జయంతిగా ఆ రోజు పూర్ణాహుతి చేస్తాం. ఈ కార్యక్రమాన్ని తెలియజేస్తూ తెలుగు కవిత్వాన్ని కదం తొక్కించిన గొప్ప కవి శ్రీశ్రీ అని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు అన్నారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన శ్రీశ్రీ 115వ జయంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో శ్రీశ్రీ మహాప్రస్థానం పాకెట్ పుస్తకాలను విడుదల చేశారు. అక్షరాలను అణుబాంబులుగా పేల్చాలని ఈ సందర్భంగా సాయిబాబు పేర్కొన్నారు. కష్టజీవుల కవిగా ఆయన ఖ్యాతికెక్కారని అన్నారు. సమాజ స్థాపన కోసం కలం పట్టి గళం విప్పారని అన్నారు. యువతలో ఉద్రేకం రగిలించారని, ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశారని గుర్తు చేశారు. అంధవిశ్వాసాలను చెరిగి పారేశారని అన్నారు. మహాప్రపంచనం సృష్టించిన ఆయన మహాప్రస్థానానికి ఇది 75వ సంవత్సరం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఏవి రమణారావు, అధ్యాపకులు డాక్టర్ అబ్దుల్ కలాం, లావణ్య, నైమిష, పద్మజ, సుశీలావతి, భాస్కర్రావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నేడు మహాకవి శ్రీశ్రీ 115వ జయంతి. మరి శ్రీశ్రీ తెలుగు సాహిత్యంలో ప్రభంజనం సృష్టించారు. అక్షరాలను అణుబాంబులుగా పేల్చారు. కవిత్వాన్ని కదం తొక్కించారు. కష్టజీవుల కోసం, పీడిత జనావళి కోసం కలం పట్టారు, గలం దుప్పారు. ఆ మహనీయుడు మహాప్రస్థానం రచించి ఈ సంవత్సరం ఇది మహాప్రస్థానానికి వజ్రోత్సవ సంవత్సరం. 1950లో రాశారు ఈ మహాప్రస్థానం ఆయన. ఇది వజ్రోత్సవ సంవత్సరం. అలాగే ఈరోజు ఆయన జయంతి. మరి ఆయన సమాజం కోసం, పీడిత జనావళి కోసం ఆయన కలం పట్టారు, కవిత్వం రాశారు. అటువంటి మహనీయుడిని మనం స్మరించుకోవడం, మరి ఆయన ఆశయాల సాధన కోసం పట్టుబడడం మనందరి కర్తవ్యం. అమరావతి నిర్మాణం పునఃప్రారంభం సందర్భంగా 2వ తేదీన వెలగపూడిలో జరిగే బహిరంగ సభకు జన సైనికులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బాపట్ల పార్లమెంట్ పరిశీలకులు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రానం మార్కండేయబాబు కోరారు. బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ ఆధ్వర్యంలో సభను నిర్వహించారు. బహిరంగ సభ విజయాన్ని కాంక్షిస్తూ నియోజకవర్గ ప్రజలు అందరూ పాల్గొని సభను విజయవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు. గ్రూపులు అనేవి ప్రతి పార్టీలో ఉంటాయని, అందరినీ కలుపుకుపోవటానికే ప్రయత్నం చేస్తామని అన్నారు. పార్టీ కార్యక్రమాలు అందరూ కలిసి పనిచేయాల్సిందే అని, ప్రైవేటు కార్యక్రమాలు అయితే మాత్రం ఆహ్వానించే వారి ఇష్టమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బాపట్ల రూరల్ మండల అధ్యక్షులు దాసరి యేసుబాబు, పిట్లవానిపాళ్లెం మండల అధ్యక్షులు హుస్సేన్ బేగా, ఉమ్మడి గుంటూరు జిల్లా లీగల్ సెల్ సభ్యురాలు, బాపట్ల ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ సభ్యురాలు జిడుగు విజయమాధురి, దమ్మన్నవారిపాళ్లెం సర్పంచ్ గుర్రపుశాల జగ్గయ్య, సత్యనారాయణ, ఊసా మాధవి, అకిశెట్టి నాగమల్లేశ్వరి, షేక్ కరీముల్లా, కొక్కిరాల రాజేంద్ర, జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చేటప్పుడు తెలియజేసి రావాల్సిన బాధ్యత ఉంటుంది. పార్టీ కార్యక్రమం అయితే అదే ప్రైవేట్ కార్యక్రమం అయితే అక్కడ పిలిచినటువంటి ఎవరైతే ఆహ్వానించిన వాళ్ళు ఉంటారో వాళ్ళ బాధ్యత. ఆయనకి పిలవచ్చు, పిలవకపోవచ్చు. అదే పార్టీ కార్యక్రమాలు అయితే తప్పనిసరిగా దాని మీద ఉంటుంది. అక్కడ పుస్తకాలు ఆలోచించాలి. గ్రూపుల్ని ప్రోత్సహిస్తున్నారు కదా సార్. రాజకీయాల్లో గ్రూపులనే సహజమండి. రాజకీయాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వచ్చినప్పుడు మనము మనకు సంబంధించినటువంటి క్యాడర్కి మనం ఏ విధంగా ఉపయోగపడ్డామనే పరిస్థితి తీసుకురావడం అవసరము. అదేవిధంగా గతంలో పనిచేసినటువంటి నాయకత్వం ఏదైతే ఉందో, మరి మొన్న ఎన్నికల సమయంలో పనిచేసిన నాయకత్వం ఏదైతే ఉందో దానికి ప్రధాన బాధ్యత అనేది ఎవరైనా సరే తీసుకుంటారు. అది వ్యక్తులతో సంబంధం లేదు, వ్యక్తి పేరుతో సంబంధం లేదు. ఎవరైనా సరే కలిసిమెలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వంలో జిల్లా నాయకత్వానికి సంబంధించి కూడా నేను స్వయంగా కూడా తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు కూడా నేను తీశాను. అది అందరినీ కలుపుకొని వెళ్లే పరిస్థితే. నేను ఎక్కడా కూడా ఒక వ్యక్తితో ఇంట్రెస్ట్ మీద ఇంకొక వ్యక్తి వాళ్ళ అవసరాల నిమిత్తమో లేదా ఇంకేదైనా పని నుండి రాలేకపోవడము వాళ్ళ వ్యక్తిగతం అది. కాబట్టి ఇక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. పార్టీకి ప్రధానంగా ఒక నిర్ణయం తీసి హైకమాండ్ పంపించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఇక్కడ ఉన్నటువంటి పార్టీలో ఉన్న భాగస్వామ్యమైనటువంటి జిల్లా నాయకత్వంలో కానీ నియోజకవర్గ నాయకత్వంలో కానీ వాళ్ళకి తెలియజేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటూ హనుమంతుడి స్ఫూర్తిగా హిందూ ధర్మ రక్షణకు పాటుపడాలని జిల్లా మహిళా కన్వీనర్ బొలగాని విజయలక్ష్మి పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా సమావేశాన్ని బాపట్ల పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించారు. మే 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు మండల సమావేశాలు, 10వ తేదీ 2వ శనివారం సత్సంగం నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆమె పేర్కొన్నారు. 8, 23 తేదీల్లో ఏకాదశి నగర సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. అదేవిధంగా 22వ తేదీ హనుమత్ జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవాలన్నారు. అదేవిధంగా 12వ తేదీ వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని అన్ని దేవాలయాల్లో సామూహిక హారతులు మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో బాపట్ల జిల్లా ధర్మ ప్రచారక హేమశంకర్రావు, కన్వీనర్లు బొలగాని వెంకటేశ్వరరావు, చిల్లా సత్యనారాయణ, మోదడుగు సూరిబాబు, అంకారావు, కోట్రా పద్మ, వేముల రోజారాణి, బెడిది శ్రీదేవి, సుజాత లక్ష్మి, ధర్మ ప్రచారకులు చింతల మురళీకృష్ణ, అక్కల సుబ్బారెడ్డి, తులసి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా సమావేశం సమరసత సేవా ఫౌండేషన్ తరఫున బాపట్ల పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో జరుపుకోవటమైనది. ఇందులో గత నెల కార్యక్రమాల సమీక్ష జరుపుకొని అనంతరం ఈ నెలలో జరగవలసినటువంటి 1వ తేదీ నుండి 5వ తారీఖు వరకు మండల సమావేశాలు, ఆ తర్వాత 8వ తేదీ 23వ తేదీన జరుపుకోవాల్సినటువంటి నగర సంకీర్తనలు, 10వ తేదీన 2వ శనివారం సందర్భంగా సత్సంగం జరుపుకోవాలి. అలాగే 12వ తేదీన సామూహిక హారతి, ఇంకా 22 హనుమత్ జయంతి. ఇవన్నీ కూడాను క్రమ పద్ధతిలో మనం అందరం జరుపుకోవాలి, ఆయా ప్రాంతాలకు వెళ్ళి అని చెప్పుకోవటం అయినది. కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరావతి నిర్మాణం పునఃప్రారంభం సందర్భంగా పీఎం నరేంద్ర మోడీ నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలి. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రానం మార్కండేయ బాబు. ముప్పలనేని ఫిల్లింగ్ స్టేషన్ను ప్రారంభించిన శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ బిగ్ సిటీ న్యూస్.